జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. చైత్రమాసంలో వచ్చే బహుళపక్ష ఏకాదశి విశేషాలు తెలుసుకుందాము. చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిన్యేకాదశి అంటారు. ఈ ఏకాదశిని ఆచరించడం వల్ల 1000 గోవులు దానం చేసిన పుణ్యఫలం మనకి కలుగుతుంది. ఏకాదశిని హరివాసరము అని కూడా అంటారు. ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఏకాదశి వ్రతం ఆచరించేవారన్నా స్వామికి ఎంతో ఇష్టము. ఈ ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరించి ఎవరైతే భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో విష్ణు సహస్రనామం కానీ, స్వామివారి స్తోత్రాలు కానీ పారాయణ చేస్తారో వారికి స్వామి వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తారు. తులసీదళంతో ఏకాదశి రోజు స్వామిని అర్చిస్తే స్వామి మనకి అనంత పుణ్యఫలాలను కలుగజేస్తారు. ఈ ఏకాదశి రోజు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారికి 1,00,000 పుష్పార్చన జరుగుతుంది. ఏకాదశి రోజు చిన్న దానం చేసిన ఎంతో విశేషమైన ఫలితాన్ని భగవంతుడు మనకు కలుగజేస్తారు. అందరం స్వామివారి స్తోత్రాలు కానీ, సహస్రం కానీ పారాయణ చేసి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ. గురువారం రేపేనండి ఏకాదశి. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.